ఇవాళ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తుని మండలం ఎన్ చామవరానికి వస్తున్నారు సీఎం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రజావేదిక బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. అలాగే తుని నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి కూడా హాజరవుతారు. ప్రతి నెల 1వ తేదీన సామాజిక పెన్షన్లు అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రతి నెల ఒక నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు సీఎం చంద్రబాబు. జూన్ నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి తుని నియోజకవర్గానికి రానున్నారు సీఎం. తుని మండలం ఎన్ చామవరంలో కల్లుగీత కార్మికుడు పోలవరం సింహాచలం ఇంటికి వెళ్లి పింఛను అందించనున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కాసేపు గడపనున్నారు. అందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం ప్రజావేదిక బహిరంగ సభలో పాల్గొనున్నారు సీఎం. ఆ సమావేశానికి 2500 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ప్రజావేదికపై నుంచే ప్రజల సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరు అడిగి తెలుసుకోనున్నారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయం సీఎం తెలుసుకుంటారు. అన్ని శాఖల అధికారులు దానికి సంబంధించి సమగ్ర డేటాతో సిద్ధమయ్యారు. ప్రజావేదిక సభానంతరం పక్కనే మరో వేదికలో తుని నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. నియోజకవర్గానికి సంబంధించి పార్టీ కార్యక్రమాలపై చర్చించనున్నారు సీఎం. క్షేత్రస్థాయిలో సమన్వయంపై దిశానిర్దేశం చేయనున్నారు. 2024 ఎన్నికలకు ముందు జనవరిలో ఎన్ చామవరం గ్రామంలోనే రా కదలిరా బహిరంగ సభలో ప్రతిపక్ష నేతగా పాల్గొన్నారు చంద్రబాబు. మళ్లీ అదే గ్రామంలో ప్రభుత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య, ఎంపీ సానా సతీష్, ఎంపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రజావేదిక కార్యక్రమానికి ప్రత్యేకంగా పాసులు జారీ చేశారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో కూడా ఎంపిక చేసిన వారిని మాత్రమే అనుమతించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం 2,728 కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం. ప్రతి నెల 62,34,445 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందుతున్నాయి. కొత్తగా 5,606 స్పౌజ్ పెన్షన్లు మంజూరయ్యాయి. ఈ లబ్ధిదారులకు 2,24,00,000 రూపాయలను ప్రభుత్వం ప్రత్యేకంగా విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం 65,886 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వృద్ధులు, నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ప్రతి నెలా 1నే లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తోంది.